పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. షెఫ్, ఈరోజు ప్రాజెక్ట్ కేలో ప్రాజెక్ట్ ఏంటి? ఈసారి చదవడానికి నేను అమర్దీప్ ని పిలుస్తున్నాను. ఎస్. ఓకే. ఈరోజు మీ చెప్పులకి సంబంధించిన డిష్ చేపల కావాలని ఆదమ్మరాజులాగా ట్రై చేయకు. చేపల్లో చాలా రకాలు ఉంటాయి. లకాలు కాదు, రకాలు అదే. చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. సాంప్రదాయపు చేపలు కాదు, సముద్రపు చేపలు. సారీ, సముద్రపు చేపలు, మంచినీటి చేపలు, ఉప్పు చేపలు, తింగల. నీలా తింగరి చేపలు. నీ గురించి కాదు, తినగలిగే చేపలు. అక్వేరియం గురించి ఎందుకు ఇప్పుడు? చదువు మొత్తం అంతా. అక్వేరియం లో ఉండే చేపలు. కానీ ఇవన్నీ మీకు అనవసరం. అమర్దీప్ గారు, నా కళ్ళు కూడా చేపల్లా ఉంది అంటారు. అయితే వండేద్దాం. 5 నుండి 7 టేబుల్ స్పూన్లో స్పూన్ ఆయిల్ ని గిన్నెలోకి వేసి దాన్ని అత్యల్ప ఉష్ణోగ్రత నుండి అత్యధిక ఉష్ణోగ్రతకు తీసుకెళ్ళాలి. అంటే సిమ్ నుంచి హైలోకి తీసుకొని రావాలి. అంటే వేడి చేయాలన్నమాట. ఆ తర్వాత తల్లిని కూడా చేయలేనంత మేలు తల్లి కూడా చేయలేనంత మేలు చేసే ఉల్లిని కట్ చేసుకొని ముక్కలు అందులో వేయాలి. ఆనియన్స్ కట్ చేసుకోండి అంటే సరిపోతుంది కదా. ఇదంతా ఎందుకు? డీటెయిలింగ్. ఇది ఓటీటీలో ఆహాలో వచ్చేటువంటి షో. వి నీడ్ మోర్ డీటెయిల్స్. ఓకే. వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ అని తెలుగులో ఏమంటారు చెప్పు? గోధుమ రంగు. యువర్ అమర్. తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, జాజి పువ్వు మొత్తం పేడ చేసావా మరి? రోగ క్రిమినాశకముగా ఉపయోగపడే పసుపు ఇంకొక స్పూను వేసి 5 నిమిషాలు పెట్టి పాటు కుక్ చేయాలి. పసుపుకి వచ్చినటువంటి బాధలు అన్నమాట ఇవన్నీ. నన్నేసి చూడు అని విరిగిపోయిన ఉప్పు, విర్రవీగిపోయేటువంటి ఉప్పు, విర్రవీగిపోయే ఒక ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడానికి సరిపోయేదానికి ఇంతదా. లాస్ట్ ఒకటి చదివేసి. రుచి చూసిన తర్వాత చేప ముక్కలు అందులో వేసుకోవాలి. వెంటనే మామిడికాయ ముక్కలు కూడా అందులో వేయాలి. ఆ తర్వాత 1 అవర్ పాటు బాగా ఉడికించి అది హలీం అవుతుంది. కాబట్టి కేవలం 15 మినిట్స్ ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దిస్ రెడీ. అమ్మయ్యా. ఈ 3 ఎపిసోడ్లోనూ ఎప్పుడూ లేనంత విధంగా మా షెఫ్ వణుకుతున్నాడు. ఇందాకటి నుంచి నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాడు. ఆ చేపల పులుసు ఎట్లా చేస్తారో, నాకు ఇష్టమైన కూర అది దాన్ని ఎంత పాడు చేస్తారో, నాకు అప్పుడే వాంతికి వచ్చేస్తుంది అంటున్నాడు. నా మీద నమ్మకం పెట్టుకోండి షెఫ్. ఏంటి? ఆల్రెడీ టేబుల్ పైన ఇంగ్రీడియంట్ చూస్తేనే పోయింది నమ్మకం నీ పైన. ఇక్కడ వచ్చి మీరు చేపల పులుసు తింటే ఇక్కడే చేప వేసుకొని పడుకుంటారు. నేను ఇక్కడే పెద్ద ఆమ్లెట్ వేసి పడుకుంటా.